నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు మాత్రం కలెక్షన్స్ ఒక రేంజ్‌లో ఉండబోతున్నాయి. అసలు ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో అయినా మీకు ఇలాంటి జ్యువెలరీ యూజ్‌ఫుల్ అవుతుంది. మీ సర్కిల్‌లో గానీ, మీ సరౌండింగ్స్‌లో గానీ ఎవరైనా బ్రైడ్స్ ఉంటే ఇమ్మీడియేట్‌గా షేర్ చేయండి. దే ఫీల్ వెరీ హ్యాపీ. ఈరోజు ఫస్ట్ నేను చూపిస్తున్నది పోల్కి నెక్లెస్ అండి. ఇది పక్కా ఇండో వెస్టర్న్‌కి పేరప్ చేయొచ్చు. మీరు పెళ్ళికి వేసుకోవచ్చు, అలాగే రిసెప్షన్స్‌కి వేసుకోవచ్చు, ట్రెడిషనల్‌గా వేసుకోవచ్చు, పార్టీ వేర్ వేసుకోవచ్చు. ఈ మధ్య కాలర్ షర్ట్స్ వేసుకొని స్కర్ట్స్ వేసుకున్నప్పుడు కూడా ఇలాంటి జ్యువెలరీతో పేరప్ చేస్తున్నారు. సో మీరు ఇలాంటి జ్యువెలరీ ఒక్కటి కొంటే సరిపోతుంది. ఏ దాని మీదకైనా సరే పేరప్ చేయొచ్చు అనమాట. అండ్ మన పిల్లలకి కూడా పెట్టొచ్చు. ఎవరి నెక్కైనా చాలా ఫ్లెక్సిబుల్గా సెట్ అయిపోతుంది. అండ్ ఈ సెట్ డీటెయిలింగ్ వచ్చేసరికి గ్రీన్ ఎమరల్డ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ల్యాబ్ ఎమరల్డ్స్ అనమాట. సో ల్యాబ్ ఎమరల్డ్స్ కూడా మనకి రియల్ ఎమరల్డ్స్ లాగానే కనిపిస్తాయి. అండ్ మనకి పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ దగ్గర పెద్ద పెద్ద పోల్కీస్ ఇచ్చారు. దాని చుట్టూ డైమండ్స్ ఇచ్చారనమాట. సో గ్రీన్ ఎమరల్డ్ స్టోన్స్ విత్ పోల్కి అండ్ డైమండ్ నెక్లెస్ అని చెప్పొచ్చు. టోటల్ 70 గ్రామ్స్ ఉందండి. గోల్డ్ 12 lakhs కాస్ట్ అవుతుంది. చాలా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇదే కాంబినేషన్లో నేను ఇంకొక జ్యువెలరీ చూపిస్తాను. అది ఇన్కంప్లీట్గా ఉంది. ఐ మీన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా చాలా చాలా వర్క్ ఉంది. బట్ ఇప్పుడే చూపిస్తున్నాను అనమాట. ఇది పోల్కి నెక్లెస్ విత్ గుట్టపూసల కాంబినేషన్లో వస్తుంది. ఇంకా గుట్టపూసలు పెట్టలేదనమాట. కేశీ పర్ల్స్తో పెడతారు. సో మీకు గుట్టపూసలు ఎప్పుడైతే యాడ్ చేస్తారో మీకు ఇంకా కంప్లీట్గా లుక్ ఇంకా హైలైట్ అవుతుంది. అసలు ఇదే చూడడానికి ఇంత బాగుంది. ఇంకా గుట్టపూసలు యాడ్ చేసినప్పుడు అసలు ఇండో వెస్టర్న్కి ఎగ్జాక్ట్గా సూట్ అయిపోతుంది. మీరు బ్రైడల్స్కి అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. బికాస్ గుట్టపూసలు వచ్చేస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా ట్రెడిషనల్ లుక్ అనేది బ్లెండ్ అయిపోతుంది. అండ్ ఆబ్వియస్లీ రిసెప్షన్స్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ ఇప్పుడే నేను చెప్పలేనండి. బికాస్ ఎస్టిమేషన్ ఇంకా రాలేదు. అండ్ ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉంది. గుట్టపూసలు ఇవన్నీ యాడ్ చేయాలి. ఒక్కసారి ఈ నెక్లెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్లో కమెంట్ చేయండి. నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇప్పుడు ట్రెండ్ మారిందండి. మోస్ట్ ఆఫ్ ద వెడ్డింగ్స్కి పోల్కి జుమ్కీస్ని కానీ, పోల్కి డైమండ్స్లో కానీ, డైమండ్ సెట్స్లో కానీ వెళ్తున్నారు. నక్షి కుందన్ జ్యువెలరీ కూడా వేస్తున్నారు. బట్ దానికన్నా ఎక్కువ ఇలాంటి జ్యువెలరీ వాడుతున్నారు అనమాట. లైక్ రిసెప్షన్స్కి కానీ, లేకపోతే వెడ్డింగ్కి కానీ ఏదైనా సరే. అండ్ మనం సపరేట్ నెక్లెసెస్ తీసుకొని ఇలా పేరప్ చేసినా కూడా చాలా చాలా గ్రాండ్ అండ్ రిచ్ లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెట్ నేను ఏదైతే చూపిస్తున్నానో అది ఎవర్ గ్రీన్ అండి. మీరు గెస్ట్గా వెళ్ళినా లేదంటే మన ఫంక్షన్స్కి అయినా సరే ఈజీగా పేరప్ చేయొచ్చు. అది దేనికైనా గ్రాండ్గా కనిపిస్తుంది, అలాగే సింపుల్గా కూడా కనిపిస్తుంది. అండ్ మనకి పైన బాడీ పార్ట్ ఏదైతే 3 లైన్స్ ఉన్నాయో అవి గ్రీన్ పంకిన్ బీడ్స్ అనమాట. కింద హ్యాంగింగ్ డ్రాప్ షేప్ ఏదైతే ఉందో అది రియల్ ఎమరల్డ్ కాదండి, ల్యాబ్ ఎమరాల్డ్స్ అంటారు దాన్ని. అండ్ ఇప్పుడు నేను ఏదైతే 2 సైడ్స్ చూపిస్తున్నానో అవి పోల్కీస్ అండి. దాని చుట్టూ ఉన్నవి డైమండ్స్ అనమాట. సో టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి 5,50,000 కాస్ట్ అవుతుంది. అండ్ వితౌట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 2,57,000 కాస్ట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న క్యూట్ పోల్కి డైమండ్ నెక్లెస్ చూపిస్తున్నాను. ఎవరైతే అంతంత హెవీ వద్దు మాకు అనుకున్న వాళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు. ఇది ఓన్లీ 35 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 5 lakhs పడుతుంది అంతే. మనకి నెక్లెస్ ఓవరాల్గా గ్రీన్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ల్యాబ్ ఎమరల్డ్ గ్రీన్ స్టోన్స్ అనమాట. అండ్ దాని కింద హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి పెద్ద పోల్కీస్ ఇచ్చారు. అండ్ చుట్టూ ఉన్నది మనం డైమండ్స్ అంటారు. చాలా చాలా నీట్గా ఉంటుందండి. ఒకవేళ మనం వేసుకోకపోయినా పిల్లలకైనా వేయొచ్చు అనమాట. అండ్ చెప్తున్నాను కదా, ఇండో వెస్టర్న్ వాటి మీదకి చాలా ఈజీగా పేరప్ చేయొచ్చు. లైక్ శారీ కట్టుకున్నా, లేకపోతే డ్రెస్సెస్ వేసుకున్నా, లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నా ఎవర్ గ్రీన్ అండి. ప్రతి దానికి సూట్ అయిపోతుంది ఇది. ఎవరైతే డైమండ్ నెక్లెసెస్ కొనాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఒకసారి ఈ స్టోర్ని విజిట్ చేయండి. మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ లేని వెరైటీ అయినా సరే మీకు ఏదైనా జ్యువెలరీ కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా మీ బడ్జెట్లో కస్టమైజ్ చేసి ఇస్తారు వీళ్ళు. నెక్స్ట్ ఇంకొక ఇండో వెస్టర్న్ స్టైల్లో తుస్సే చూపిస్తాను. అసలు ఇది ట్రెడిషనల్గా వాడచ్చు. అండ్ చెప్పాను కదా, మళ్ళీ ఇండో వెస్టర్న్ స్టైల్లో కూడా మీరు పేరప్ చేయొచ్చు. ఎంత నీట్ ఫినిషింగ్ ఉందండి. ఒక్కసారి చూడండి. ఆ లైన్స్, ఆ సీక్వెన్స్ అవన్నీ ఎంత బాగా బ్లెండ్ అయిపోయాయి కదా. సేమ్ ఈక్వల్ సైజ్లో చాలా చాలా బాగుంటుంది. 120 గ్రామ్స్ మాత్రమే ఉంది. 14 lakhs కాస్ట్ పడుతుంది. వైట్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోల్కీస్ అనమాట విత్ గ్రీన్ ఎమరల్డ్ బీడ్స్. సో ఈ కాంబినేషన్లో ఉంది కాబట్టి మీకు 14 lakhs కాస్ట్ అవుతుందండి. ఇంకొక జ్యువెలరీ చూపిస్తాను. ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అవుతుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. అప్పట్లో జిలేబీ వాడేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ దాన్ని ట్రెండ్లోకి తెచ్చారు. ఇది 90 గ్రామ్స్ కాస్ట్ అవుతుందండి. ఎందుకు 90 గ్రామ్స్ అంటే జనరల్గా జిలేబీకి కానీ లేకపోతే తుస్సకి కానీ వెనకాల లక్క యాడ్ చేస్తారు. ఇక్కడ లక్క యాడ్ చేయలేదు. ఓన్లీ కుందన్స్లో అది కూడా కొంచెం లక్క ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు. బట్ వెనకాల
వెనకాల పార్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా అల్లారనమాట. ఇంకొకటి ఎవర్ గ్రీన్ 100 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్తాను మిమ్మల్ని ఈ జ్యువెలరీ చూపిచ్చి. అప్పట్లో వాడేవారనమాట. ఇలా తుస్సే అంటారు గదా! అండ్ మధ్యలో పార్ట్ ఏదైతే ఉందో దాన్ని చింతగింజ లాకెట్ అంటారంట. చాలా చాలా బావుంటుందండి. నేను చూసినప్పుడు ఏముందిలే ఈ జ్యువెలరీలో అనుకున్నాను. బట్ జోష్న గారు వేసుకున్నప్పుడు అర్థమైంది. సో, ఎంత ఎలిగెంట్‌గా, ఎంత న్యాచురల్‌గా ఉందో తెలుసా అండి. అంటే అప్పట్లో మనం కమ్‌బ్యాక్ తెచ్చినట్టు అనిపిచ్చింది నాకు ఒకటేసారి చూసాక. ఇది జస్ట్ 38 గ్రామ్స్ గోల్డ్ ఉందండి. 38 గ్రామ్స్ ఎందుకుంది అనంటే దీంట్లో ఏది యాడ్ చేయలేదు. లక్క గానీ ఏది. ఇవన్నీ గోల్డ్ బాల్స్ కింద హ్యాంగింగ్స్ వచ్చేసి వెనకాల జస్ట్ థ్రెడ్ కుట్టారనమాట. సో, కంప్లీట్‌గా గోల్డ్ ఇది. సో, ఒక స్టోన్ లేదు, ఒక బీడ్స్ లేవు, ఏది లేదండి. కంప్లీట్‌గా రా గోల్డ్. మీకు స్టోన్స్ మీద కొంతమంది అనుకుంటారు ఇన్వెస్ట్‌మెంట్ వేస్ట్ అని చెప్పేసి. సో, అలాంటి వాళ్ళకి ఇలాంటి జ్యువెలరీ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చాలా ట్రెండీగా, ఫ్యాషన్‌గా గూడా ఉంటుంది. సేమ్ మళ్ళీ ఇండో వెస్టర్న్‌కి ఇప్పుడు ఏది కొన్నా రెండిటికి పేరప్ చేస్తున్నారండి. ఇండో వెస్టర్న్‌కి కానీ లేకపోతే పెళ్ళిళ్ళకి పార్టీ వేర్ దేనికైనా పేరప్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొక సింపుల్ హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ చూపిస్తానండి. కంప్లీట్‌గా పికాక్ స్టైల్‌లో వస్తుంది. చాలా చాలా నీట్‌గా, ఎలిగెంట్‌గా ఉంటుంది. కింద మొత్తం మనకి గ్రీన్ కలర్‌వి ఆనెక్స్ బీడ్స్ అనమాట విత్ సరోక్సీ పర్ల్స్ మధ్యలవి ఏవైతే ఉన్నాయో చాలా చాలా నీట్‌గా ఉంటుందండి మొత్తం. చూడ్డానికి మాత్రం చాలా ఎలిగెంట్‌గా ఉంటుంది. జస్ట్ 30 గ్రామ్స్ గోల్డ్ ఉంది. 3.5 లాక్స్ కాస్ట్ పడుతుంది. మనకి హ్యాండ్‌మేడ్‌తో చేశారు గాబట్టి ఆ పికాక్స్ అంతా ఎలివేట్ అవుతున్నాయి. అంటే హ్యాండ్‌మేడ్‌తో చేసిన జ్యువెలరీ ఏదైనా కాస్ట్ ఎక్కువుంటుంది కొంచెం. అండ్ ఫినిషింగ్ గూడా అదే విధంగా తెలిసిపోతుందనమాట. అంటే చాలా నీట్‌గా వస్తుంది. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ చౌకర్ చూద్దామండి. చాలా చాలా బావుంది గదా! చాలా నీట్‌గా ఉంది. సో, చౌకర్స్ కానీ, ఇప్పుడు చూపించిన తుస్సలు గానీ ఏదైనా సరే చాలా బావుంటుందండి. ఈ చౌకర్‌ని పోల్కి కుందన్ చౌకర్స్ అంటారండి. చాలా చాలా బావుంటాయి. మనకి కింద హ్యాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ కలర్‌వి అవి ఆనెక్స్ బీడ్స్ అనమాట. అండ్ మధ్యలో గ్రీన్ స్టోన్స్ ఏమైతే ఉన్నాయో అవి ఎమరల్డ్ స్టోన్స్. మొత్తం అన్నీ పోల్కీస్ అనమాట. చాలా చాలా బావుంటుంది. ఈ కాంబినేషన్‌లో గ్రీన్ ఆనెక్స్ బీడ్స్ విత్ గ్రీన్ ఎమరల్డ్ స్టోన్స్ విత్ పోల్కీస్ వచ్చినప్పుడు దాని లుక్ చాలా నీట్‌గా ఉంటుందండి. అండ్ ఇక్కడ స్పెషల్‌గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఉన్న తుస్సలన్నీ గానీ, ఈ చౌకర్స్ కానీ మనం కొంచెం టైట్ చేయగానే ముందుకి పడిపోతూ ఉంటాయి గదా! ఇలా అక్కడ అస్సలు కాదు. మీరు ఎంత టైట్‌గా పెడితే అంత స్టాండర్డ్‌గా అలాగే స్టిఫ్‌గా ఉంటాయి. అండ్ ఫ్లెక్సిబుల్‌గా గూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న చౌకర్ ఏదైతే ఉందో దాని క్రేజ్ మామూలుగా లేదండి. ఇప్పటికి నేను థర్డ్ టైమ్ చూపించడము. అయినా గూడా దాని ఎంక్వైరీస్ వస్తూనే ఉన్నాయి. సో, ఇలా చూపించడం వల్ల ఎవరో ఒకరికి రీచ్ అవుతదని చెప్పి చూపిస్తున్నాను. జస్ట్ 12 గ్రామ్స్ గోల్డ్ ఉంది. 1,40,000 కాస్ట్ పడుతుంది. చాలా చాలా బావుంటుంది. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్